మదనపల్లి మార్కెట్కు టమాటాలు తీసుకొచ్చే అన్నదాతల ముఖ్య విజ్ఞప్తి. మీకు అందరికీ తెలిసిందే, మే 13వ తేదీ పోలింగ్ ఉంది. మదనపల్లి మార్కెట్ యార్డ్లో నీరుకుంట వరకు సంబంధించిన పోలింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేస్తారు. కాకపోతే మామూలుగా అయితే మదనపల్లి మార్కెట్కి పోలింగ్ రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారు. ఈసారి అయితే మే 12 నుంచే పోలింగ్ ముందు రోజు నుంచి కూడా మదనపల్లి మార్కెట్ ప్రభుత్వం తన స్వాధీనం చేసుకుంటుంది. 11వ తేదీ మధ్యాహ్నం వాళ్ళకు స్వాధీనపరచాలి. 12, 13 2 రోజులు కూడా మదనపల్లి మార్కెట్ ప్రభుత్వం యొక్క అధీనంలో ఉంటుంది. పోలింగ్ వల్ల దానివల్ల మదనపల్లి మార్కెట్కు 12, 13 సెలవు ఆల్మోస్ట్ ఇది డిక్లేర్ అయిపోయింది. కాకపోతే 12వ తేదీ మాత్రం టిప్పు కాంప్లెక్స్లో ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు మండి యజమానుల సంఘం మొత్తం. 12వ తేదీ మాత్రం ఎందుకు 13వ తేదీ మార్కెట్ను నడపలేము, ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ ఉంటుంది. కాబట్టి 12వ తేదీ రైతులకు ఇబ్బంది కలగకుండా టిప్పు కాంప్లెక్స్లో షామేల వేసి టమోటాలు ఆ రోజు మార్కెట్ను నడపాలన్న ఆలోచనలో మండి యజమానుల సంఘం ఉంది. ఇంకా దాని గురించిన స్పష్టత రాలేదు. ఇప్పటి వరకైతే అధికారికంగా 12, 13 మదనపల్లి మార్కెట్కు సెలవు ఇచ్చారు. 12వ తేదీ మాత్రం మండి యజమానుల సంఘం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తుంది, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుంది. వీలైతే ఆ రోజు ఎక్కడైనా బయట ఎక్కడైనా షామియానాలు వేసి టమోటాలు రైతులు ఇబ్బంది కలగకుండా వ్యాపార కార్యక్రమం నిర్వహించాలని మండి యజమానుల సంఘం ఆలోచన. కాకపోతే మొత్తం మీద అయితే 12, 13 మాత్రం మదనపల్లి మార్కెట్ సెలవు ఉంది. కాకపోతే 12వ తేదీ ఎక్కడైనా బయట ఏమన్నా టమాటాలు పెట్టి క్రయ విక్రయాలు జరుపుతారా లేదా అన్నది మీకు రేపు తెలియజేస్తాను. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ప్రభుత్వం 12, 13 మదనపల్లి మార్కెట్ యార్డ్ను స్వాధీనం చేసుకుంటుంది పోలింగ్ వల్ల. కాబట్టి 12, 13 అధికారికంగా సెలవైంది. కాకపోతే 12వ తేదీ ఏమైనా వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. ఎక్కడైనా షామియానా వేసి టిప్పు కాంప్లెక్స్ కానీ మరి ఎక్కడన్నా కానీ టమాటాలు ఆ రోజు క్రయ విక్రయాలు అన్నదా ఇబ్బంది కలగకుండా చేయాలని మండి యజమానుల సంఘం ఆలోచనగా ఉంది. అది ఇంకా పూర్తిగా డిక్లేర్ అవ్వలేదు. అది ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. స్పష్టత వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే 12, 13 మదనపల్లి మార్కెట్ యార్డుకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. అన్నదాతలు గమనించగలరు. తదుపరి సమాచారం ఏదైనా ఉంటే 12వ తేదీ మార్కెట్కి సంబంధించిన క్రయ విక్రయాలు ఎక్కడైనా బయట షామియానాలు వేసి రైతు ఇబ్బంది కలగకుండా మార్కెట్ జరిపేటట్లయితే మీకు తెలియజేస్తాను. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత సుఖీ భవ. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.